ఈ వేదంలో చెప్పాడు, నీకున్న డబ్బు వల్ల కానీ, నీకున్న చదువు వల్ల కానీ, నీకున్న సంతానం వల్ల కానీ, నీకున్న గౌరవం వల్ల కానీ, నీకున్న యశస్సు వల్ల కానీ, నీకున్న అధికారం వల్ల కానీ మోక్షము రాదు. మీ సంతానం మంచి వాళ్ళు అనుకోండి, మిమ్మల్ని సుఖపెడతారు. మీ శరీరం శుభ్రంగా కాల్పే వరకు శ్మశానంలో కూర్చుంటారు, మధ్యలో వచ్చేయకుండానే. మీ సంతానం మంచివాళ్ళైతే మిమ్మల్ని శరీరం సుఖపెడతారు. మీ మైండ్ కంట్రోల్ వాళ్ళు ఎక్కడ తెచ్చి పెడతారు? మీ కాశీ చూడాలంటే దగ్గర నుంచి తీసుకెళ్తారు. వాళ్ళు చేసేది అంతవరకే. మీ తల్లిదండ్రులు మంచివాళ్ళు అనుకోండి, ఏదో 10 రూపాయలు ఇస్తారు, బట్టలు ఇస్తారు. మీకు జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే కదా. మీకు మీ తల్లిదండ్రులు మీరు పుట్టింటికి వెళ్ళారనుకోండి, 10 రూపాయలు ఇస్తారు, బట్టలు ఇస్తారు. ఇంకా అదనంగా ఏదైనా అడిగితే వాళ్ళు సంపన్న గృహస్థులు అయితే అదనంగా ఏదైనా ఇస్తారు. మీకు జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి తెలిస్తే కదా జ్ఞానం మీకు ఇవ్వడానికి. అంటే ఏ వస్తువుని అది చేసేయగలిగితే చేయగలదు, కానీ దానికి చేతకాని పని అది చేయలేదు. అయ్యి భగవాన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు 10 రూపాయలు సంపాదించవచ్చు, 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. అది ఆక్షేపణ అని ఏం చెప్పటం లేదు. మీ ప్రారంభంలో ఉంటే వస్తుంది. ఆ 10 రూపాయలు ఉండగా మన శరీరం అయినా చచ్చిపోతుంది. ఒకసారి మనం శరీరం ఉండగా అదైనా పోతుంది. కొంతమందికి వాళ్ళు సంపాదించినంత వాళ్ళు బతికొండగా పోతుంది. వాళ్ళు బతికొండగా పాపమైనా 3వ తరంలోనో 4వ తరంలోనో పోతుంది. మనం సంపాదించింది ఒకసారి అది ఉండగా మనం పోతాం, అయితే మన శరీరం ఉండగా అదే పోతుంది. ఒకసారి వచ్చింది పోయి తీరుతుంది, వచ్చింది పోయి తీరుతుంది. అక్కడ దాకా డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఉదాహరణకి 1 సంవత్సరం ఆయన ప్రాక్టీస్ మానేయని మొత్తం మందులని పేర్లని మర్చిపోతారు. మీరు ఆస్తి మాట వదిలిలో డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన వైద్యం చేస్తారు. 1 సంవత్సరాన్ని మానేయమనండి ఆ వైద్యం. మొత్తం ఆయనకు వచ్చిన చదువు, ఆయనకు వచ్చిన మందుల పేర్లు, మందులు కంప్లీట్ గా మర్చిపోతారు. తలకాయ పోటీకి బెడలేని వాళ్ళు కూడా మర్చిపోతారు. వచ్చింది పోతుంది, నేర్చుకున్నది కూడా పోతుంది. ఎప్పుడు ఉండేది వచ్చింది పోతుంది, మనం నేర్చుకున్నది కూడా పోతుంది, మనసుతోటి నేర్చుకున్నది కూడా పోతుంది. అభ్యాసం చేస్తూ ఉంటుంది, లేకపోతే పోతుంది. ఇది ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో, అన్ని కాలాల్లో ఎప్పుడు ఏ వస్తువు ఉంటుందో దాన్ని పొందటం లాభమా, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువుని పొందటం లాభం? మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని ఏం బలవంతం చేయటం లేదు ఇక్కడ భగవాను. బలవంతం చేయవలసిన అవసరం లేదు. ఇవాళ పచ్చగా ఉండే రేపు ఎండిపోయేదానికి మీరు చాలా కష్టాలు పడుతున్నారు. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువు సంపాదించడానికి కూడా మనం కష్టపడితేనే కానీ అది రాదు. దానికి కూడా చాలా కష్టపడుతున్నారు. రైతే బాగానే ఉంది. ఈ చిన్న వస్తువుకే మీరు ఇంత కష్టపడేటప్పుడు అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో ఎప్పుడు సమానంగా ఉండే వస్తువు దాన్ని పొందటం గొప్ప. ఇవాళ పచ్చగా ఉండి రేపు పోయే వస్తువుని పొందటం గొప్ప. అంటే స్వప్నానికి, జాగ్రత్త అవస్థకి, నిద్రకి, అన్నిటికీ అతీతంగా ఉన్న వస్తువుని పొందటం గొప్ప. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేని వస్తువుని పొందటం గొప్ప. ఇంకోటి చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు. గాఢ నిద్రలో దేహాభిమానం లేదు. గాఢ నిద్రలో దేహాభిమానం లేదు. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే సంతోషించరు, విమర్శిస్తే దుఃఖపడరు. ఎప్పుడు గాఢ నిద్రలో. జాగ్రత్త అవస్థలో అలా ఉండటం నేర్చుకోండి. ఈ మాటే గురువు మీకు. గాఢ నిద్రలో మన మంచం దగ్గరికి వచ్చి ఎవరైనా స్తోత్రం చేస్తారనుకోండి, మనకేం అనిపించదు, వికారం లేకుండా ఉంటాం. ఎవరో వచ్చి తిడతారనుకోండి, అప్పుడు వికారం లేకుండా ఉంటాం. గాఢ నిద్రలో నీకు దేహాభిమానం లేదు. అలా జాగ్రత్త అవస్థలో దేహాభిమానం లేకుండా ఉండటానికి నేర్చుకోండి. అభ్యాసం చేయండి. అభ్యాసం కూసి విద్య. అభ్యాసం లేకుండా ఇది రాదు. ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలో ఉండే వస్తువును పొందటానికి అసలు ప్రయత్నం వదిలేసి నీ జీవితం అంతా ఏడ పచ్చగా ఉండి రేపు ఎండిపోయేదానికే నువ్వు నీ జీవితం అంతా వేస్ట్ చేసేది. అంటే ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే అండి, మీ ఇంటికి చుట్టం వస్తాడు అనుకోండి, మీరు గ్యాస్ పొయ్యి తోటి కాఫీ పెడతారు, అంతేనండి. మీరు మీ ఇంటికి చుట్టం వస్తే ఎలా పెడతారండి? గ్యాస్ పొయ్యి. మీరు ధనవంతులైతే గ్యాస్ పొయ్యిలు అందరికీ ఉంటాయని మరి అవి లేకపోతే కట్టెలతోటి పిడకలతోటి పెడతారు. ఏమండి, కట్టెలతోటి పెట్టినా పర్లేదు కాఫీ, గ్యాస్ పొయ్యి తోటి పెట్టినా కాఫీ పర్లేదు. నీ దగ్గర 1000 రూపాయల కాగితాలు 100 రూపాయల కాగితాలు ఉన్నాయనుకో, 100 రూపాయల కాగితాలు 1000 రూపాయల కాగితాలు పొయ్యిలో పెట్టి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందని అడుగుతుంది. ఎవరైనా ఎలా కాసిస్తారండి? 1000 రూపాయల కాగితం విలువ నీకు తెలుస్తుంది. 1000 రూపాయల కాగితాలు పొయ్యిలో పెట్టి కాఫీ కాయవు. నువ్వు ఏం చేస్తావు? లోపల ఉంటే గ్యాస్ పొయ్యి, లేకపోతే పిడకలు వేస్తావు. నీకు అర్థం అవుతుంది నీకండి. అంటే 1000 రూపాయల కాగితాలని పొయ్యిలో పెట్టి కాఫీ కాసేటటువంటిది అమూల్యమైన ఈ జీవితాన్ని, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని జ్ఞానాన్ని పొందడానికి మానేసి చిల్లర విషయాలు ఖర్చు పెడుతున్నాం. అది కాఫీ కాసేయడానికి పిడకలు సరిపోతాయండి, లేకపోతే పొలాలు సరిపోతాయి, లేకపోతే గ్యాస్ 1000 రూపాయల కాగితాలు పొయ్యిలో పెట్టక్కర్లేదండి. అంటే జీవితం చాలా విలువైంది. దీన్ని వేస్ట్ చేసుకుంటున్నామని చెప్పడం కోసం ఇలా చెప్తున్నారని భగవాన్ మనకు అర్థం అవటం కోసం.